హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒక గొప్ప యోధుడు యుద్ధానికి వెళ్తున్నాడు. బయలుదేరే ముందు తన గురువు దగ్గరికి వెళ్ళి, గురుదేవా, ఈ యుద్ధంలో నేను గెలుస్తానా ఓడిపోతానా అని అడిగాడు. దానికి ఆ గురువు నవ్వి, నువ్వు గెలుస్తావో లేదో నాకు తెలియదు, అలాగే నీకు కూడా తెలియదు, కానీ నీ కత్తికి ఎంత పదును పెట్టాలి, నీ గురి ఎంత పక్కాగా ఉండాలి, యుద్ధ భూమిలో నీ ప్రాణం పోయేంత వరకు నువ్వు ఎలా పోరాడాలి అనేది మాత్రం నీకు తెలుసు అని చెప్పాడు. ఆ యోధుడు యుద్ధానికి ధైర్యంగా వెళ్ళాడు, ఫలితం గురించి భయం లేకుండా పోరాడాడు, చివరికి ఆ విజయాన్ని సాధించాడు. ఈ కథలో ఉన్న రహస్యమే రోమన్ చక్రవర్తి మార్కస్ అరేలియస్ చెప్పిన, అలాగే మన శ్రీకృష్ణుడు భగవద్గీతలో బోధించిన నిష్కామ కర్మ. మనం లైఫ్లో ఫెయిల్ అవ్వడానికి లేదా విపరీతమైన ఒత్తిడికి లోనవ్వడానికి ఒకే ఒక కారణం ఉంది: మన శక్తిని మన కంట్రోల్లో లేని విషయాల మీద వృధా చేయడం. ఒకసారి ఆలోచించండి, రేపు ఎగ్జామ్ పేపర్ ఎలా వస్తుంది, మీ బాస్ మూడ్ ఎలా ఉంటుంది, పక్కవాడు మీ గురించి ఏమనుకుంటున్నాడు, ఇవేమీ మన చేతుల్లో లేవు. కానీ వీటి గురించి ఆలోచిస్తూ మనం ప్రశాంతతను కోల్పోతున్నాం. స్టోయిసిజం అలాగే భగవద్గీత రెండూ ఒకే మాట చెప్తున్నాయి: నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నువ్వు మార్చలేవు, కానీ ఆ ప్రపంచానికి నువ్వు ఎలా స్పందిస్తున్నావు అనే రెస్పాన్స్ మాత్రం నీ చేతుల్లోనే ఉంది. ఫలితం మీద ఆశ వదిలేసి నీ పని మీద మాత్రమే ఫోకస్ పెట్టినప్పుడు నీ మెదడు ఒక లేజర్ లాగా పవర్ఫుల్గా మారుతుంది. ఎందుకంటే అప్పుడు నీకు భయం ఉండదు, కేవలం లక్ష్యం మాత్రమే కనిపిస్తుంది. సో గుర్తుంచుకోండి, బయట ఏం జరుగుతుందో అనేది విధి, కానీ దాన్ని నువ్వు ఎలా ఎదుర్కొంటున్నావు అనేది నీ వ్యక్తిత్వం. నీ కంట్రోల్లో ఉన్న వాటి మీద నువ్వు దృష్టి పెట్టిన రోజు ఈ ప్రపంచంలో నిన్ను ఓడించే శక్తి ఏది ఉండదు. ఎందుకంటే నీ సంతోషం రిజల్ట్ మీద కాదు, నీ కష్టంలో ఉంది. ఒక వ్యాపారి తన ఓడలు సముద్రంలో మునిగిపోతాయేమో అని ఎప్పుడూ టెన్షన్ పడుతుండేవాడు. కానీ ఒక స్టోయిక్ ఫిలాసఫర్ అతనికి ఒక వింత సలహా ఇచ్చాడు: ఓడలు ఆల్రెడీ మునిగిపోయాయని ఊహించుకో, అప్పుడు నువ్వు దానికి ప్రిపేర్ అవుతూ ఏం చేయాలో రాసుకో అని చెప్పి ఆ స్టోయిక్ ఫిలాసఫర్ వెళ్ళిపోయాడు. అండ్ ఆ స్టోయిక్ ఫిలాసఫర్ చెప్పిందే ఈ వ్యాపారి చేశాడు. ఒకవేళ నష్టం వస్తే తను ఎలా బ్రతకాలో ఒక ప్లాన్ వేసేసుకున్నాడు. ఆ క్షణం నుండి అతనిలో భయం పోయింది, ఎందుకంటే తను వర్స్ట్ కేస్ సినారియోకి ముందే సిద్ధమైపోయాడు. స్టోయిసిజంలో దీనినే ప్రీ మెడిటేషియో మలోరం అని అంటారు, అంటే ప్రీ మెడిటేషన్ ఆఫ్ ఈవిల్స్. సింపుల్గా జరగబోయే లాస్ని ముందే ఊహించడం. వినడానికి ఇది నెగిటివ్గా అనిపించవచ్చు, కానీ ఇది మీ మెదడుకిచ్చే ధైర్యం మామూలుది కాదు. దీన్ని మన పురాణాల్లో అశుభ చింతన అని అంటారు. భీష్ముడు యుద్ధానికి ముందే మరణం గురించి, తన ఓటమి గురించి ఆలోచించి సిద్ధమయ్యాడు. అందుకే యుద్ధ భూమిలో అతను అంత ప్రశాంతంగా ఉండగలిగాడు. మనం ఎప్పుడూ అన్నీ బాగుండాలని కోరుకుంటాం, అందుకే ఏదైనా చిన్న తేడా జరిగితే కుప్పకూలిపోతాం. సో రేపు మీకు జరగకూడని ఒక చేదు అనుభవం, ఉదాహరణకి మీ జాబ్ పోవడం లేదా బిజినెస్లో లాస్ అవ్వడం, ఇలాంటివి జరిగితే మీ పరిస్థితి ఏంటి, మీరు ఎలా దీనికి ప్రిపేర్ అవుతున్నారనేది ఒకసారి ఆలోచించుకోండి. ముందే ఊహించుకోండి, దాని గురించి ఆలోచించండి. ఎప్పుడైతే మీరు అత్యంత దారుణమైన పరిస్థితికి మానసికంగా సిద్ధంగా ఉంటారో అప్పుడు భయం మిమ్మల్ని ఏమీ చేయలేదు. రాబోయే కష్టాన్ని ముందే ఊహించిన వాడు ఆ కష్టం వచ్చినప్పుడు అసలు భయపడ్డు. స్టోయిక్స్ మరియు మన పూర్వీకులు నేర్పిన ఈ పాఠం మిమ్మల్ని ఎమోషనల్గా బుల్లెట్ ప్రూఫ్ చేస్తుంది. ఒకవేళ మనం ఈ ప్రీ మెడిటేషియో మలోరం టెక్నిక్ని రియల్ లైఫ్లో అప్లై చేస్తే మన కంట్రోల్లో లేని అతిపెద్ద అన్సర్టనిటీ ఏదైనా ఉంది అనేది ఆలోచిస్తే అదేంటి? అనారోగ్యం. రేపొద్దున్నే ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఏం చేయాలి, దానికి మనం ఎంతవరకు ప్రిపేర్డ్గా ఉన్నాం అని ఆలోచించడమే నిజమైన స్టోయిసిజం. ఈ ప్లానింగ్లో అన్నిటికంటే ముఖ్యమైనది మీరు చేయాల్సింది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. అందుకే ఈ రోజుల్లో మీకు, మీ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. నెలకి కేవలం 700 నుంచి 900 రూపాయల ప్రీమియంతోనే మీరు 10 నుండి 20 లక్షల వరకు కవరేజ్ పొందవచ్చు. పైగా ఇప్పుడు మీరు ఆ ప్రీమియం మీద 18% GST కూడా సేవ్ చేసుకోవచ్చు. కానీ ఆన్లైన్లో చూస్తే 25కు పైగా కంపెనీలు, వేల కొద్ది పాలసీలు ఉన్నాయి. ఏది బెస్ట్ అని తేల్చుకోవడం చాలా కష్టం. అందుకే నేను పర్సనల్గా సజెస్ట్ చేసేది మన వీడియో స్పాన్సర్ అయిన డిట్టోని. డిట్టోలో నాకు నచ్చిన కొన్ని పాయింట్స్ ఏంటంటే, మొదటిది జిరోదా సపోర్ట్. దీని వెనక జిరోదా ఉండడం వల్ల ట్రస్ట్ ఫ్యాక్టర్ గట్టిగా ఉంటుంది. మీరు వీళ్ళని కాంటాక్ట్ అయితే మీకున్న డౌట్స్ అన్నీ వీళ్ళు క్లియర్ చేస్తారు. ఒక్కసారి కాల్ మాట్లాడాక మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడూ విసిగించరు. అదే వీరి నో స్పామ్ పాలసీ. అంతేకాదు వీళ్ళు 24/7 క్లెయిమ్ సపోర్ట్ అందిస్తారు. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మీకు తోడుగా నిలబడతారు. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఈ రోజే ఒక ఫ్రీ కాల్ని బుక్ చేసుకోండి. మీ ఫ్యామిలీకి ఒక భరోసానివ్వండి. ఒక శిల్పి ఒక పెద్ద రాయిని చెక్కుతున్నాడు. సగం పని పూర్తయ్యాక ఆ రాయిలో ఒక పెద్ద పగులు కనిపించింది. ఏ శిల్పైనా నా కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయిందని బాధపడేవాడు. కానీ ఆ శిల్పి అలా చేయలేదు. ఆ పగులును గమనించి తన డిజైన్ని మార్చాడు. ఆ పగులుని ఒక అందమైన నది ప్రవహిస్తున్నట్టుగా మలిచాడు. చివరికి ఆ లోపం వల్లే ఆ శిల్పం ప్రపంచంలోనే అత్యంత అరుదైన కళాఖండంగా మారింది. జీవితం మన మీద విసిరే పగుళ్ళు లేదా కష్టాలనే స్టోయిక్స్ ప్రేమతో స్వీకరించడం అంటారు.
దాన్నే అమోర్ఫతి అని అంటారు. రోమన్ ఫిలాసఫర్ సెనకా ఏమంటారంటే, అగ్ని బంగారాన్ని పరీక్షిస్తుంది, కష్టం ధైర్యవంతుడిని పరీక్షిస్తుంది. మీకు జరిగిన అన్యాయాన్ని లేదా మీరు కోల్పోయిన అవకాశాన్ని చూసి ఏడవడం వల్ల ఉపయోగం లేదు. దాన్ని మీ ఎదుగుదలకి ఫ్యూయల్గా వాడుకోవాలి. సరిగ్గా ఇదే విషయాన్ని శ్రీకృష్ణుడు భగవద్గీతలో సమత్వం అని పిలిచారు. ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పింది ఏంటంటే, జయాపజయముల పట్ల మమకారాసక్తిని విడిచిపెట్టి, ఓ అర్జున, నీ కర్తవ్య నిర్వహణలో స్థిరముగా ఉండుము, ఇటువంటి సమత్వ బుద్ధియే యోగము అని శ్రీకృష్ణుడు వివరించారు. అంటే సింపుల్ భాషలో చెప్పాలంటే, విజయం వచ్చినా అపజయం వచ్చినా ఏదైనా ఒకేలా ఉండటం. అది వినడానికి సులభంగా ఉండొచ్చు, కానీ పాటించడం కష్టం. లోకం మిమ్మల్ని అవమానించినప్పుడు లేదా మీరు నమ్మింది దెబ్బతిన్నప్పుడు, ఇది నాకు ఎందుకు జరిగిందని అడక్కండి. ఇది నా మంచిగా జరిగింది, దీని నుండి నేనేం నేర్చుకోగలను అని ఆలోచించండి. మీకు ఎదురయ్యే ప్రతి అడ్డంకి మీ వ్యక్తిత్వాన్ని చెక్కే ఒక ఉలి దెబ్బ లాంటిదని ఊహించుకోండి. స్టోయిక్స్ మరియు భగవద్గీత రెండూ చెప్పే పాయింట్ ఒకటే, జీవితంలో ఏది చెడు కాదు, ఏది మంచి కాదు, మనం దాన్ని ఎలా చూస్తామనే దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. మీ జీవితంలో ఒక తలుపు మూసుకుపోయిందంటే మీరు మరో అద్భుతమైన మార్గాన్ని సృష్టించుకోవడానికి ఈ ప్రకృతి మీకు ఒక అవకాశం ఇస్తుందని నమ్మండి. దురదృష్టాన్ని ప్రేమించడం నేర్చుకున్న వాడికి ఈ ప్రపంచంలో అసలు భయమే ఉండదు. అదే స్టోయిక్ ఫిలాసఫీ. ప్రాచీన రోమ్లో ఒక వింత ఆచారం ఉండేది. ఒక గొప్ప విజేత యుద్ధం గెలిచి వేల మంది జనం జేజేలు కొడుతుండగా ఊరేగింపుకి వస్తున్నప్పుడు అతని వెనకాలే రథం మీద ఒక బానిస నిలబడి మెల్లగా అతని చెవిలో ఒక మాట చెప్పేవాడంట. అదే మెమెంటో మోరి. అంటే గుర్తుంచుకో, ఈ క్షణం అయిపోతుంది, నువ్వు కూడా ఒకరోజు చనిపోయే సామాన్య మనిషివే అని అర్థం. ఇదెందుకు చెప్తారంటే, ఆ గెలుపు గర్వం తలకెక్కకుండా జీవితం ఎంత స్వల్పమో గుర్తు చేయడానికి ఈ మాటలు వాడేవారు. మరణం గురించి ఆలోచించడం అంటే భయపడటం కోసం కాదు, మనల్ని మనం నిద్ర లేపుకోవడానికి. స్టోయిక్స్ ఈ మెమెంటో మోరిని ఒక టూల్ లాగా వాడేవారు. అలాగే మన బౌద్ధ ధర్మంలో కూడా మరణానుస్మృతి అనే ఒక మెడిటేషన్ ఉంటుంది. అంటే మరణం గురించి ధ్యానం చేయడం. ఇది వినడానికి మీకు నెగిటివ్గా అనిపించినా జీవితానికి ఇది ఇచ్చే క్లారిటీ ఇంకేది ఇవ్వదు. ఒకసారి ఆలోచించండి, మనందరం ఏదో కొన్ని వందలేళ్ళు ఇక్కడే ఉంటాం అన్నట్టు బ్రతుకుతుంటాం. అందుకే తర్వాత చేద్దాంలే అని పనుల్ని వాయిదా వేస్తాం, పక్కవాడి మీద అసూయ పడతాం, చిన్న చిన్న విషయాలకు కోపడతాం. కానీ రేపు నేను ఉండకపోవచ్చు అని మీకు తెలిస్తే మీరు ఇంత టైం వేస్ట్ చేస్తారా? ఆ పక్కవాడి మీద కోపం చూపిస్తారా? ఖచ్చితంగా చేయరు. మరణం అనేది ఒక అల్టిమేట్ డెడ్ లైన్. స్టోయిక్స్ మరియు బుద్ధుడు ఇద్దరు చెప్పేది ఒకటే, ఈ క్షణం నీ చేతిలో ఉంది, దీన్ని నువ్వు ఎలా వాడుకుంటావు. వాయిదా వేయడం అనేది మనం చావు లేని వాళ్ళం అని అనుకుంటే వచ్చే ఒక జబ్బు. కానీ మెమెంటో మోరీని గుర్తుంచుకున్న వాడు తన లక్ష్యం వైపు లేజర్ ఫోకస్తో దూసుకెళ్తాడు. ఎందుకంటే వాడికి తెలుసు, ఇక్కడ ఏది పర్మనెంట్ కాదు. ఈ క్లారిటీ వచ్చిన రోజు మీరు ఈ మ్యాట్రిక్స్ నుంచి సగం బయటపడినట్టే. మీకున్న భయాలన్నీ చిన్నవిగా కనిపిస్తాయి, మీ కలలు మాత్రమే మీకు క్లియర్గా కనిపిస్తాయి. ఈ రోజే మీ చివరి రోజైతే మీరు ఏం చేయాలనుకుంటున్నారో అదే ఈ క్షణం నుంచి మొదలు పెట్టండి. ఒక ఊరిలో ఒక వ్యక్తి తనకున్న పెద్ద సమస్యను చూసి తట్టుకోలేక ఏడుస్తూ కొండపైకి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఎక్కేశాడు. అక్కడి నుండి ఆ కొండపై నుంచి కిందకు చూస్తే తను ఏ ఇంటినైతే పెద్దదిగా చూసి ఈర్షపడ్డాడో అది ఒక చిన్న చుక్కలా కనిపించింది. తను ఏ గొడవనైతే తన ప్రపంచం అని అనుకున్నాడో అది అసలు కనిపించడమే లేదు. ఆ ఎత్తు నుండి చూసినప్పుడు తన సమస్య ఎంత చిన్నదో అతనికి అర్థమైంది. మార్కస్ అరేలియస్ కూడా ఎక్కువగా చెప్పే మాట ఇదే, ద వ్యూ ఫ్రమ్ అబోవ్. అంటే నీ సమస్యలో నువ్వు మునిగిపోకుండా ఆకాశం నుండి ఈ భూమిని చూస్తున్నట్టుగా ఊహించుకోవడం. మన దేశం, మన నగరం, మన ఇల్లు, అందులో ఉన్న మనం ఒక చిన్న రేణు అంత కూడా ఉండం. సరిగ్గా ఇదే విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణుడు విశ్వరూప సందర్శనం ద్వారా అర్జునుడికి చెప్పారు. అర్జునుడు తన బంధువులను చూసి ఆలోచిస్తున్నప్పుడు కృష్ణుడు తన అనంతమైన రూపాన్ని చూపించి, ఈ సృష్టిలో ప్రతిదీ పుడుతూ గిట్టుతూ ఉంటుంది, నీ సమస్య, నీ భయం ఆ కాల ప్రవాహంలో చాలా చిన్నవని గుర్తు చేశారు. మనకి స్ట్రెస్ ఎందుకు వస్తుందంటే మనం మన సమస్యను మాత్రమే చూస్తాం. కానీ ఒక్కసారి వెనక్కి తగ్గి ఈ అనంతమైన విశ్వం ముందు ఈ సమస్య ఎంత చిన్నదో ఆలోచిస్తే మీ భయం మాయమైపోతుంది. జూమ్ అవుట్ అవ్వండి, ప్రపంచం ఎంత పెద్దదో చూడండి. మీరు ఆ పరమాత్మలో ఒక భాగమని, ఈ చిన్న చిన్న ఒడిదుడుకులు మిమ్మల్ని ఏమీ చేయలేవని నమ్మండి. ఈ కాస్మిక్ పర్స్పెక్టివ్ మీ దగ్గర గనక ఉంటే మనుషులు మిమ్మల్ని ఏమన్నా, పనులు అనుకున్నట్టు జరగకపోయినా మీరు చలించరు. ఎందుకంటే మీరు పైనుంచి ఒక అద్భుతాన్ని చూస్తున్నారు.
ఒక రాజు తన రాజ్యాన్ని శత్రువులు ముట్టడిస్తున్నారని తెలిసి కూడా చాలా ప్రశాంతంగా కూర్చున్నాడు. మంత్రులు వచ్చి, రాజా శత్రువులు కోటగోడల వరకు వచ్చేసారు, నీకు అసలు భయం వేయడం లేదా అని అడిగారు. అప్పుడు ఆ రాజు నవ్వి, వాళ్ళు నా రాజ్యాన్ని ఆక్రమించగలరు, నా సంపదను దోచుకోగలరు, కానీ నా మనసులోని ప్రశాంతతని ఎవ్వరూ తాకలేరు. ఎందుకంటే నా సంతోషం ఈ రాజ్యానికి బయట లేదు, నా లోపల ఒక కోటలో ఉంది అన్నాడు. మార్కస్ అరేలియస్ దీన్నే ద ఇన్నర్ సిటడెల్ అని పిలిచారు. నీ మనసు ఒక కోట లాంటిది. బయట మనుషులు నిన్ను తిట్టిన, పరిస్థితులు తలకిందులైనా నువ్వు అనుమతించినంత వరకు ఆ నెగిటివిటీ నీ మనసు లోపలికి ప్రవేశించలేదు. మన ఉపనిషత్తుల్లో దీన్నే ఆత్మారామ స్థితి అంటారు. అంటే డబ్బు, హోదా, వేరే వాళ్ళ ప్రశంసల మీద ఆధారపడకుండా తనలో తాను సంతోషాన్ని వెతుక్కునేవాడే ఆత్మారాముడు. గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్పిన స్థితప్రజ్ఞుడు అంటే ఈయనే. ఎండ వచ్చినా, వాన వచ్చినా, సముద్రం ఎలాగైతే తన గంభీరతను కోల్పోదో, ఒక యోగి లేదా ఒక స్టోయిక్ కూడా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా తన లోపల ఒక ప్రశాంతమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాడు. ఈ రోజుల్లో మన సంతోషం వేరే వాళ్ళ చేతుల్లో పెట్టేస్తున్నాం. వాడు తిడితే బాధపడతాం, వీడు పొగిడితే మురిసిపోతాం. నీ సంతోషానికి సోర్స్ బయట ఉండకూడదు, నీ లోపలే ఉండాలి. రోజు కొద్దిసేపు ఏకాంతంగా గడపండి. బయట ఏం జరిగినా నా మనసు ప్రశాంతతను నేను కోల్పోను అని మీకు మీరు ప్రామిస్ చేసుకోండి. ప్రపంచం మీ మీద ఎన్ని రాళ్ళు విసిరినా ఆ రాళ్లతోనే మీ చుట్టూ ఒక బలమైన కోటని మీరు కట్టేసుకోండి. అదే మీ ఇన్నర్ సిటడెల్. మనందరికీ తెలుసు, సోక్రటీస్ ఒక గొప్ప జ్ఞాని. ఆయన తను నమ్మిన సత్యం కోసం విషం తాగి చావడానికి కూడా సిద్ధపడ్డాడు. కానీ అబద్ధం చెప్పి ప్రాణాలు కాపాడుకోవడానికి ఒప్పుకోలేదు. నా శరీరాన్ని మీరు చంపగలరు, కానీ నా క్యారెక్టర్ని, అంటే నా వర్చ్యూని మీరేమీ చేయలేరు అని అన్నాడు. అతని దృష్టిలో ప్రాణం కంటే తన వ్యక్తిత్వమే గొప్పది. స్టోయిక్స్ ఏమంటారంటే, లైఫ్లో డబ్బు రావచ్చు పోవచ్చు, ఆరోగ్యం దెబ్బతినవచ్చు, ఇవేవి నీ చేతుల్లో లేవు, కానీ నీ క్యారెక్టర్ మాత్రం నీ చేతుల్లో ఉంది. దీన్నే వాళ్ళు వర్చ్యూ, అంటే ఒక మంచి గుణం అని అంటారు. దీని గురించే మన భగవద్గీతలో కూడా ధర్మం గురించి చెప్తారు. కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పింది ఇదే, ధర్మో రక్షతి రక్షితః. నువ్వు ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. బయటకు నువ్వు గెలిచావా ఓడావా అన్నది ముఖ్యం కాదు, నువ్వు నీ విలువలకు కట్టుబడి ఉన్నావా లేదా అన్నదే అసలైన విజయం. ఈ రోజుల్లో అందరం షార్ట్ కట్స్ కోసం చూస్తున్నాం, కానీ స్టోయిక్ ఫిలాసఫీ అలాగే భగవద్గీత చెప్పే సీక్రెట్ ఏంటంటే, మీరు ఎంత సంపాదించారన్నది కాదు, ఎలా సంపాదించారు అది ముఖ్యం. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా మీరు మీ నిజాయితీని, మీ విలువలని వదులుకోకపోతే లోపల మీరొక అజేయమైన శక్తిని పొందుతారు. ఏది పోయినా పర్లేదు, నా వ్యక్తిత్వం నా దగ్గరే ఉంది అని ఏ రోజైతే మీరు అనుకుంటారో ఆ రోజు మీరు ఈ చట్టం నుండి పూర్తిగా బయటపడతారు. ఎందుకంటే మిమ్మల్ని కొనగలిగే శక్తి కానీ, భయపెట్టే శక్తి కానీ ఈ ప్రపంచంలో ఇంకేది ఉండదు. సో ఇలా మనం వీడియో చివరికి వచ్చేసాం. ఒకసారి వీడియో ముగించే ముందు ఫాస్ట్గా రివైజ్ చేసేద్దాం. మీ చేతిలో లేని ఫలితం కోసం ఆశపడటం ఆపేయండి. మీ కంట్రోల్లో ఉన్న కష్టం మీద మాత్రమే ఫోకస్ చేయండి. ప్రీమెడిటేషియో మలోరం. జరగబోయే నష్టాన్ని ముందే ఊహించి సిద్ధంగా ఉండండి. వర్స్ట్ కేస్ సినారియో తెలిస్తే భయం మీ దరి చేరదు. అమోర్ఫతి. వచ్చిన కష్టాన్ని భారంగా కాకుండా ఇష్టంగా స్వీకరించండి. ప్రతి అడ్డంకిని మీ వ్యక్తిత్వాన్ని చెక్కే ఒక ఉలిదెబ్బగా మార్చుకోండి. మెమెంటో మోరి. మరణం అనే అల్టిమేట్ డెడ్ లైన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. వాయిదా వేయడం ఆపేసి ఈ క్షణాన్నే లక్ష్యం కోసం వాడుకోండి. ద వ్యూ ఫ్రమ్ అబోవ్. సమస్యల్లో మునిగిపోకుండా అనంతమైన విశ్వం నుండి మిమ్మల్ని మీరు చూసుకోండి. కాలప్రవాహంలో మీ బాధలు చాలా చిన్నవిగా గ్రహించి ప్రశాంతంగా ముందుకు వెళ్ళండి. ద ఇన్నర్ సిటడెల్. బయట ఏం జరిగినా మీ ప్రశాంతతను తాకలేని ఒక ఇన్నర్ సిటడెల్ని నిర్మించుకోండి. మీ సంతోషం కోసం ఇతరుల మీద కాకుండా మీ ఆత్మారాముణ్ణే నమ్మండి. వర్చ్యూ ఇస్ ద ఓన్లీ గుడ్. డబ్బు హోదా పోయినా పర్లేదు, కానీ మీ వ్యక్తిత్వాన్ని మాత్రం వదులుకోకండి. మీరు ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. సో ఈ వీడియోలో మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది, ఈ పాయింట్ అదిరింది, ఇది నాకు పక్కాగా ఉపయోగపడుతుంది అన్న పాయింట్ ఏంటనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ అలాగే మీరు కనుక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందామని అనుకుంటే ఇప్పుడే డిటోలో ఫ్రీ కన్సల్టేషన్ కాల్ని బుక్ చేసుకోండి. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కామెంట్లో ఉంటుంది. అప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్. మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం.